కౌశికిని దాత్రి కేదార్ వచ్చి కాపాడడంతో తర్వాత కౌశికి అలా జరిగినందుకు కుప్పకూలి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వాడి చావుని వాడే వెతుక్కుంటూ వచ్చాడక్క. వాడికి ఇప్పటి నుంచి దినదిన గండమే. వాడిని నేను అస్సలు వదిలిపెట్టనక్క. వాడి చావును చూసే వరకు నేను అస్సలు నిద్రపోను అని కేదార్ ఉగ్రరూపం చూపిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక వైజయంతి అయితే ఏమీ కాదులే అమ్మి, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూనే నిషి వైజయంతి చాలా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఈ కేదార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారే అని అనుకుంటూ ఉంటారు. తర్వాత గదిలోకి వెళ్ళి అత్తయ్య, ఇప్పుడు ఇదంతా మనమే చేశామని ఆ కేదార్ జగదాత్రికి తెలిస్తే ఏంటత్తయ్య మన పరిస్థితి అని నిషి అంటుంది. ముందే ఆ కేదార్ గాడు చాలా ఆవేశంగా ఉన్నాడమ్మి, మనమని తెలిసిపోతే ఇంకేమైనా ఉందా అని వైజయంతి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. దాత్రి అయితే కౌశికి కీర్తి పాపని ఒళ్ళో పడుకోపెట్టుకొని ఒక పక్క జోకర్తోనే ఇంకో చేత్తో రివాల్వర్ పట్టుకొని ఆ రౌడీ వేధవని తలుచుకొని ఆవేశంతో చాలా రగిలిపోతూ ఉంటుంది. తర్వాత కేదార్ ఇంటి బయట ఉన్న ఆ కారు దగ్గరికి వెళ్ళి ఆ కారులో ఏవైనా ఆధారాలు అడ్రస్లు లాంటివి దొరుకుతాయేమో మొత్తం చెక్ చేస్తాడు. అందులో ఏదో ఒక ఫోటో, ఒక చిన్న క్లూ లాంటిది దొరుకుతుంది. కేదార్ వెంటనే మన టీం వాళ్ళకి ఈ అడ్రస్ని ఇచ్చి సెర్చ్ చేయమని చెప్పు, ఆ అడ్రస్ మొత్తం లొకేషన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోమని చెప్పు అని దాత్రి చెప్పటంతో ఆల్రెడీ చెప్పాను దాత్రి, పద బయలుదేరి వెళ్దాం అని మరుసటి రోజు దాత్రి కేదార్ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. కారులో ఏదో ఒక ఫోటో అడ్రస్ దొరకటంతో దాని ప్రకారం ట్రేస్ అవుట్ చేస్తూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక రౌడీ వెధవ ఒక పాతబడిన బంగ్లాలో కూర్చొని ఇంకా డ్రగ్స్ పీల్చుకుంటూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్ అక్కడ లోపలికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయ్య బాబోయ్, ఈరోజు మనకు ఆఖరి రోజే అత్తయ్య, ఎందుకంటే వాళ్ళిద్దరూ నిజం బయట పెట్టేశారనుకో, ఈ ఇంట్లో మనకు ఇదే ఆఖరి రోజు, మనల్ని ఇక ఆ దేవుడు కాపాడాల్సిందే అని నిషి వైజయంతి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. తర్వాత యువరాజ్ ఇంటికి వచ్చి వీడి కారేంటి ఇక్కడే ఉందేంటి అని చాలా షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. దాత్రి కేదార్ ఏమో వాడున్న లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు.